అపార్థము చాలా అనర్థాలకు దారితీస్తుంది. ఒక వ్యక్తిని మనము పూర్తిగా గమనించకముందే అపార్థం చేసుకోవద్దు. అర్థం చేసుకుంటే నష్టం జరగకపోవచ్చు, కానీ అపార్థం చేసుకుంటే మాత్రం చాలా నష్టం జరుగుతుంది. అపార్థము పూర్తిగా గమనించిన తర్వాతనే చేసుకోవాలి. మనము అపార్థం చేసుకోవడం వల్ల అనుమానము పెనుభూతం అవుతుంది. ఎప్పుడైనా మనము అవగాహన లేకుండా అపార్థం కానీ అనుమానం కానీ చేసుకుంటాం అనుకోండి, తప్పకుండా అది చాలా నష్టానికి గురి చేస్తుంది. ఒకరిని మనము ద్వేషించాలనుకున్నా, ప్రేమించాలనుకున్నా పూర్తి అవగాహనతోనే చేయాలి. అవగాహన లేకుండా చేసే ద్వేషం కానీ చేసే ప్రేమ కానీ అనర్థాలకే దారిస్తుంది. కనుక మనము పూర్తి జ్ఞానంతోనే అర్థం చేసుకోవాలి, పూర్తి జ్ఞానంతోనే అపార్థం చేసుకోవాలి. జ్ఞానం లేకుండా చేసుకుంటే అది చాలా నష్టాలకు గురి చేస్తుంది.